అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మవార్లకి గ్రామ దేవతలకి బలి ఇవ్వడం అంటే కోడ్ను మేకను ఇలా బలిస్తూ ఉంటారు, గొర్రెను ఇలా. కానీ కొంతమంది ఏమో కత్తితో మెడ నరుకుతూ ఉంటారు, కొంతమంది ఏమో మీ వీడియోలు పర్టికులర్గా చూస్తే మీరు అసలు ఆ గావుని గొంతు పట్టేసి దాన్ని ఆ గొంతుతో పట్టి పీకుతూ ఉంటారు, అలాగే రక్తాన్ని నోటితో తీసుకొని పైకి చిమ్ముతూ ఉంటారు. ఏంటి అసలు కారణం? ఇప్పుడు అమ్మవారికి బలిలో 100 రకాలు ఉంటాయి. ఆ 100 రకాలు వాళ్ళ ఇష్టంలో చేస్తారు. అసలు రియల్ గా బలి చూపించేది దున్నపోతుని కోస్తారు వాళ్ళ దగ్గర. దున్నపోతుని కోసి ఆమెకి బలి చూపించి ఆ బలిగంప కార్యక్రమం ఊరంతా ఓ బలి అని కొట్టుకుంటూ ఉన్న చెడు నివారిని పోతరాజు విన్యాసం చేసుకుంటా ఆ బలిని కొట్టుకొని ఊరవతల కులవర్తి వాళ్ళు తిని తాగి స్నానాలు చేసుకొని ఊర్లోకి వచ్చేవాళ్ళు. అప్పటిదాకా ఊర్లన్నీ కడిగి గాలించి మళ్ళా బోనాలు చేసుకోవడానికి శుభ్రం చేసి పెడుతుంది. అట్లా బలిలు దున్నపోతు తర్వాత యాటలు కోయడము, దాని తర్వాత కోళ్ళని సమర్పించడం, దాని తర్వాత నిమ్మకాయలు గుమ్మడికాయలు ఒక్క సోరకాయ గావు పట్టడం వల్ల దాంట్లో 10 యాటలని ఒక పెద్ద దున్నపోతుని గావు పట్టినంత పెద్ద ఘటం అది, ఒక చిన్న హనుమకాయ పట్టడం వల్ల. మరి ఆ హనుమకాయనే మీరు బలివ్వకుండా మరి యాటల్ని ఎందుకు బలిస్తున్నట్టు? ఇప్పుడు భవిష్యవాణి చెప్తారు అమ్మవారు. భవిష్యవాణి చెప్పినప్పుడు అమ్మవారు వాళ్ళ ఒంటి లోపల పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పేటప్పుడు ఆమె బలి అడుగుతుంది. ఏ బలి అడిగితే ఆ బలి ఇయ్యాల్సి వస్తుంది. అట్లా అని చెప్పి నరబలి అడగదు ఆమె. నరబలి అడగది, ఉన్న బలిని అడుగుతుంది. ఆమె ఉన్నది కాబట్టి ఆమె ఉన్న బలి అడుగుతుంది. నా పోతలింగానికి గావు పట్టియాలి, నాకు బలి చూపెట్టాలి, నాకు రక్తం చూపెట్టాలి, నాకు బలి కుంభం పోసిన కుంభం ముంగట యాటను కోసిన రక్తం చిమ్మించాలి, నాకు ఇలాంటి బోనాలు చేస్తే నేను శాంతి రూపంగా ఉంటా అని చెప్పి అడుగుతుంది. కొన్ని గుళ్ళకాడ బలి అడగదాం. ఏ గుళ్ళకాడ అవుతుందో ఆ గుళ్ళకాడ యాటలు కోయడము, అమ్మవారికి సమర్పించడం, పోతరాజు గావు పట్టడం వేరు, అమ్మవారికి రతిలు బలి కోసడం వేరు. గావు పట్టడం అంటే ఏంటి? గావు పట్టడం అంటే పోతరాజు ఆయన ఉగ్రరూపం దాల్చి యాటని, కోళ్ళని, గుమ్మడికాయలని ఆయన ఉన్న శక్తితోని అవిట్లని చీల్చి చెండాడి చూపించడం. అది పోతురాజు. శివగారి గావు పట్టడం వేరు, తెలంగాణలో ఇతర పోతురాజులో గావు పట్టడం వేరు అంటారు. ఏంటి మీరు నిజంగా గావు పట్టడంలో అసలు వేటని నోటితో ఎలా చీలుస్తారు? నోటితో అంటే ఇప్పుడు గావు పోతురాజు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ జగలను వాళ్ళ టెంపుల్లో చేసుకుంటారు. కానీ గావు పట్టే దాంట్లో నాకు ఒక ప్రత్యేకత ఏంటంటే నన్ను గుర్తించిన పెద్దవాళ్ళు మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తారు. మా తాత ఒక టైంలో ఒక్క రోజులో 40 ఆటలను గావు పడుతుండే. మా తాత 40 ఆటల్ని చించి వాడేసి పక్కకు వాడేస్తుండే. మా తాత ముత్తాతల నుంచి పిడి నుంచి ఇది 9వ పిడి, నేను 9వ మనమని పోతరాజం వేస్తున్నా. అట్లా మా తాత ముత్తాతల నుంచి ఆటగావులు పట్టుకుంటూ రావడం, ఒక్క రోజులో 40 ఆటలను చీల్చి నోటితో పడేయడం, అది గిట్ట 2 గంటలు 3 గంటలలో కథం చేసేస్తుండే. అట్లా వర్షతరం పరంగా 75, 78 ఒక పోతరాలు ఆ టైం నుంచి 110, 120 బతుకుంటూ వచ్చిన తాత ముత్తాతల వంశం మాది. అట్లా తాత ముత్తాతలను చూసి నేను కూడా పోతరాజం వేయాలి నా కోరిక ఉండే, నేను చేసిన మా తాత నీడలో నేను నడుస్తున్నా. ఇప్పుడు ఈ ఆటగావులు అంతో ఇంతో ఒక 3-4 ఈ బోనాల సంవత్సరంలో చేయడం, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. అట్లా ఆ పూనకం అనేది ఇక నేను కావాలని తెచ్చుకున్నది కాదు. పూనకం ఎందుకు వస్తుంది? ఆ పూనకం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూర్చున్నాక గాలి రూపంలో వచ్చేయడం, ఎంటికలని షవరింగ్ రావడము, ఆటోమేటిక్ గా శరీరంలో మార్పులు చేయడం, ఎవరైనా అంటురాని వాళ్ళు ఎవరైనా ముట్టుకోగానే ఉగ్రం అనేది ఇట్లా రావడము, ఆ మెంటల్ గా ప్రిపేర్ అయిపోవడము. ఆ టైంలో మెంటల్ గా ప్రిపేర్ అవుతారా? ఆ క్షణంలో పోతులింగుడు మిమ్మల్ని ఆవహించడం వల్ల మీరు అలా శివాలు ఎత్తుతారా అంటే ఏం చెప్తారు? పోతరాజు ఆ టైంలో ఆయన పూనకం వల్లనే అక్కడ ఉన్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న నా ఎంబడి ఉన్న నా తమ్ముళ్ళకైనా కానీ, నా పెద్ద మనుషులకైనా కానీ అర్థమైపోతుంది. పోతరాజు వచ్చేసింది పేలోకి. వచ్చినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గావు అనేది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలో ఇచ్చేస్తారు. ఆపరా గావుకి. ఒకవేళ ఆపడం జరిగితే మాత్రం ఏదైనా అనర్థం జరుగుతుంది. అంటే ఎన్నో జరిగినాయి దీంట్లో. ఇప్పుడు ఒక టైంలో నాకు పూనకం వచ్చింది, వాడు గుమ్మడికాయతో ఆట ఆడుతుండు, ఒక యూత్ ఆడుతుంది అతను ఆట. ఇక్కడ నుంచి క్యాచ్ చేస్తుండు, అక్కడ నుంచి క్యాచ్ చేస్తుండు, ఒక వాలీబాల్ లెక్క నాకు ఉగ్రం తెప్పించి వాళ్ళు నోటి దగ్గరికి పెట్టే గావుని ఇసిరేయడం, క్యాచ్లు ఆడుకుంటారు. ఉగ్రం ఎక్కువైపోయింది. ఒక బాబు ఏం చేసిండే దగ్గర దాకా తెచ్చి నా నెత్తి మీదకి ఇంకొకరికి క్యాచ్ చేసేసిండు. నా గుమ్మడికాయ ఆన్ చేతిలో ఉందనుకొని ఉగ్రంలో పోయి అని గొంతు పట్టేసిన.
పట్టేసిన తర్వాత దాదాపుగా ఒక 20-30 మంది నన్ను పట్టుకొని లాగడానికి ట్రై చేసారు. అక్కడ అబ్బాయిని ఒక 10 మంది పట్టుకొని లాగితే ఆయన చర్మం అనేది నా నోట్లోకి వచ్చేసింది. నేను ఉగ్రం తట్టుకోలేకపోయినా, నా చేతులు కొరుకేసుకున్నా అప్పటికే. ఇప్పుడు దేవుడు వచ్చింది, ఉగ్రంలో ఉన్నాడు, ఆయనతో నువ్వు ఆట ఆడగలుగుతావా? గుమ్మడికాయ వలబడి నోట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నువ్వు క్యాచ్లు ఆడితే ఆయనకు ఉగ్రం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఆ సమయంలో నువ్వు దగ్గరికి తెచ్చిన గుమ్మడికాయని ఇలా ఇసిరేస్తే ఆ ఉగ్రం అనేది మీకు ఉగ్రం ఉన్నప్పటికీ మనిషికి గుమ్మడికాయకి తేడా తెలీదా? కనిపించదు. మనుషులలోనే లేకపోతే ఉగ్రంలో ఉంటే నువ్వు మనిషివా గుమ్మడికాయవా ఏమర్థమవుతుంది? ఇచ్చేదే గుమ్మడికాయ గావు పట్టేదే, ఆ ఏ గావు ఇస్తున్ననేది మా ఇల్లు ఉంటుంది తప్ప, ఇది పడుతున్నాం అనేది ఆ ఉగ్రంలో పోతాం తప్ప, మనిషి ఆ ఆట ఆడి పోతరాజుని ఆట ఆడిస్తే పోతరం ఉగ్రంలో ఏం చేయడా? ఎలాంటి దేవుడైనా కానీ ఎవరితో. మరి భక్తుని మెడగొరికారు మీరు, అతను కేసు పెట్టలేదా మీ మీద? అతనికి ఏం అవ్వలేదా? అతనికి ఏం అవ్వలేదు. కేసు ఎందుకు పెడతాడు? పోతరాజుని ఊర్లోకి పిలిచిండు, ఆయన ఉగ్రంతో ఆట ఆడిరు. ఆడిన తర్వాత నువ్వు మళ్ళా ఆయన ఒక చిన్న పిల్లగాడు బాబా, ఆయన వాలీబాల్ అదే మన క్రికెట్ ఆడుకోవడానికి. చనిపోతే పరిస్థితి ఏంటి? చనిపోవడం జరగలేదు. చనిపోయి జరిగితే అది ఇంకా న్యూస్ అవుతుండే, ఇప్పుడు మీడియా ఛానళ్లలో యూట్యూబ్లలో మళ్ళీ రన్ కొడుతుండే. కాకపోతే తప్పు వాందే కాబట్టి ఊరోళ్ళందరూ పిలిచి వాడిని క్షమాపణ మాతో కాలు మొక్కించడము, మాకు సారీ చెప్పియడం లాంటిది, మాకు మళ్ళీ అబ్బాయికి ఏం జరగకుండా మాతో పూజ పురస్కారం చేయించడం లాంటిది, మళ్ళీ మేము ఆయనకి దీవెనార్థులు ఇవ్వడం లాంటిది, మళ్ళీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి మేము ఆయనకి వార్నింగ్ ఇవ్వడం లాంటిది, ఊరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేసినాం. ఓకే. ఏంటంటే పోతురాజులకి ఇప్పుడు పోతులింగడు బట్టి మీకు ఉగ్రం వచ్చి మీరు గావుని నోటితో పట్టి పీకినప్పుడు కొంతమంది వీడియోలు తీశారు కదా, ఆ తర్వాత మీరు మీ పొజిషన్ నార్మల్ అయిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత అరే ఏంటి నేను ఇలా చేశాననే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? చాలా సార్లు వచ్చింది. భయపడ్డా, బాధపడ్డా, ఏడ్చిన. నేనైనా ఇది చేసేది, ఇది ఇంత ఘోరంగా నేనేలా చేసేది. ఆ రక్తం అనేది లోపలికి పోయి ఇన్ఫెక్షన్ రావడము, నోరంతా రక్తంతో నిండిపోవడము, ఎంటికలు నిండిపోవడము, మాంసం నిండిపోవడము. ఒక పచ్చి మాంసము మూతి దగ్గర పెట్టి పిలిస్తేనే స్మెల్ వస్తుంది. అలాంటిది ఆ రక్తంని, పచ్చి రక్తాన్ని నోటితో చిమ్మించుకుంటా సగం లోపలికి సగం బయటికి, ఆ పొజిషన్ అనేది తర్వాత కూల్ అయిన తర్వాత నేను ఇలా ఇది చూసిందని చెప్పేసి నా అప్పటిదాకా పర్సన్ ఉంటా. దాని తర్వాత ఇక అంత భక్తిభావం తల్లి ఉంది, ఆ తల్లి ఉన్నది, ఆ తల్లి చూసుకుంటది, ఏది ఉంటే అది అవుతుంది. తల్లి చెప్పిందే మీరు చేస్తున్నారా? తల్లి చూపించిన దారిలో నేను వెళ్తున్నా, తల్లి అయితే చెప్తే అది చేస్తున్నా. పోతరాజు ఆ భగవంతుడు ఎలా అయితే ఆయన చేసిండో ఆయన పూనడం వల్ల నేను ఇది చేస్తున్నా తప్ప నా సొంత యాక్టివిటీస్తో నేనైతే ఏ రోజు చేయలేదు, చేయను కదా. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నారు. దేవుడు వచ్చే పోతరాలు, దేవుడు రాని పోతరాలు, లంగా పోతరాలు కూడా ఉన్నారు. ఈ లంగా పోతరాలు ఏంటంటే తాగుతారు, తందనాలు ఆడతారు, పోతరాజు వాల్యూ లేకుండా చేస్తారు. ఇంకో పోతరాలు ఎట్లా అంటే వాళ్ళకి దేవుని పైన భక్తి కాబట్టి పోతరాజు మంచిగా నీట్గా చేస్తారు, నీట్గా ఉంటారు. గావు పోతరాలు ఏంటంటే గావు పట్టడం, టెంపుల్ని చూసుకోవడం, ప్రజలను చూసుకోవడం, ఆశీర్వాదం ఇవ్వడం, అన్ని మంచి చెడ్డలలో ఉండడం, సాగు కార్యక్రమం కానీ ఏదైనా కానీ వాళ్ళ పోతరాలకి ఎంబడబడి నడవడం. మీ తాతల కాలం నుంచి మీరు ఇదే పోతురాజు వేషం వేస్తూ ఉన్నారు. ఏంటి దానికి ఏదన్నా ఒక అర్హత ఉంటుందా? పోతురాజు వేషం వేయాలన్నా అర్హత అనేది అలాంటిది ఏముండదు. ఎవరైనా పోతురాజు వేషం వేయొచ్చు, కానీ గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ఉండాలి, గురువు గార్డేషన్ తీసుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన పద్ధతి ఎలా చెప్తుండు, పోతురాజేశంలో ఏ నియమాలు ఉంటాయి, మంచి చెడ్డ, ఇంగిలం మంగళం తినాలా వద్దా, ఎక్కడైనా వెళ్ళాలా, ఎట్లుంటది పరిస్థితి ఏందనేది గురువు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకున్నాక తోటి విద్య, తోటి స్నేహితులు ఒప్పుకున్న తర్వాతనే పోతురాజేశం వేయాలి. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే వేసినావా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు మోసం చేసినవి నీకు దేవుడు మోసం చేయలేడా? ఇప్పుడు నీకు ఏదైనా అడ్డంకులు వస్తాయి. పోతరాజులో ఎంతైతే ఉగ్రం ఉంటుందో, ఎంతైతే తల్లి ఉంటుందో, ఆయనకు మంత్రకాలు కూడా అంతమంది ఉంటారు నాశనం చేయడానికి, ఆయన చనిపోవడానికి. ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంటే పూర్వ కాలంలో పోతురాజులు అంటే అసలు ఊర్లలో, అది కూడా పొలివేరులోనే ఉండేవాళ్ళు ఎక్కువగా. అంటే ఊర్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఊరిని కాపలా కాస్తూ ఉండేవారు. అవునా? ఇప్పుడు పోతురాజులకి అసలు ఆ ఆలోచన ఉందా? ఉంది. పోతరాలకు ఆలోచన ఉంది. ఎవరికి ఉంది అంటే సీనియర్లకు ఉంది, గావు పోతరాలకు ఉంది, నిష్ఠ నియమాలతో వేసే పోతరాలకు ఉంది ఇప్పటికీ, కానీ మర్యాద లేదు. ఓకే. అంటే సమాజంలో, సంఘంలో మీకు మర్యాద లేదంటారు? కొంచెం మందికే ఉంది. కొంచెం మంది కంటే కొన్ని మంచి ఏరియాలు, మంచి ఊర్లు, రెస్పెక్ట్ ఇచ్చే ఊర్లు, ఆ దేవుళ్ళని కరెక్ట్ గా నమ్మి భగవంతునిగా పోతురాజుని భావించే దగ్గర ఉంది, వేరే దగ్గర. పోతురాజులకి అంటే ఇప్పుడు మీరు పోతురాజు అవతారం ఎత్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు మీకు దుష్ట శక్తులు కనపడతాయా? మీకు తాంత్రిక శక్తులు ఉన్నాయా?
నాకు తాంత్రిక శక్తులు లేవు. నా తల్లిదండ్రులు, నా గురువుల శక్తి ఉంది. నేను మా తాతలు ముత్తాతలు చూపించిన దారిలో నేను చేసుకునే నా పూజలే గానీ, నేను నమ్మే నా కాళికామాతనే గానీ ఇప్పటిదాకా నేను కాపాడుకుంటూ వచ్చిన నా పిల్లలని. ఇప్పుడు నాకు 175 మంది శిష్యులు ఉన్నారు, పోతరాజులు. వాళ్ళ రక్షణ చూసుకోవడము, వాళ్ళ పూజా విధానం చూసుకోవడము, వాళ్ళకి మంచి చెడ్డ, వాళ్ళకి ఏది ఉన్నా నేను చూసుకోవడం లాంటిది. ఇప్పుడు నాకు ఎవరికైనా బాగాలేదు, మీకు బాగాలేదు, వచ్చిరు ఒంట్లో బాగాలేదు, 10 రోజుల నుంచి టాబ్లెట్లు తింటారు, ఏదో 3 తొలకల దాటిరు, మీకు ఒంట్లో ఏదో నెగటివ్గా అనిపిస్తుంది,